అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, జనరల్గా మనము గుమ్మంలో కుంకుమ, పసుపు, అలాగే గుమ్మడికాయ కట్టడంలో ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ఖచ్చితంగా ఆంతర్యం ఉందండి. మనకి పసుపు గుమ్మానికి రాస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ఫ్లాట్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో గుమ్మాలు ఎక్కడ ఉన్నాయో, దర్వాజాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఇప్పుడైతే మనకి చాలా పెద్దగా ఉండేది దర్వాజా కావచ్చు, గడప అంటారు. గడప అంటే సింహద్వారం అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అపార్ట్మెంట్లు కడుతున్నారు, వాళ్ళ లోపల హౌసెస్ ఎవరు ఉంటున్నారు, ఎవరు లేదు కూడా తెలియట్లే. గుమ్మం ఎక్కడో కూడా, అది సింహద్వారం ఎక్కడో, దొడ్డిదారి ఎక్కడో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లోనూ. ఒకప్పుడు గుమ్మం అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారా, 3-4 సంవత్సరాల వాళ్ళు గడప దాటానికి అవ్వేది కాదు. అంత పెద్దగా ఉండేవి గుమ్మాలకి. గడపలు చాలా ఎత్తుగా ఉండేవి. 1 అడుగుల అంటే 12 ఇంచులు, 18 ఇంచులు అట్లా కూడా ఉండేవి గడపలు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 18 ఇంచులు గడప ఉండేది. చాలా పెద్దగా ఉండే అనమాట. ఇక్కడ ఏంటంటే ముగ్గులు వేయటము, ఆ తర్వాత గాడిపైన గుమ్మానికి ముగ్గులే కాకుండా పసుపు కుంకుమ రాయటం, ఇవన్నీ ఉండే అనమాట. గుమ్మం, గడప అనే దేనికి ప్రసిద్ధి అంటే, మన ఇంట్లో మన పెద్దవారు ఎప్పుడైనా తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు తప్పు చేయకుండా ఉండడానికి కోసం అని చెప్పి గడపని ఉంచుతారు అడ్డంగా. మనకి గడప అనేది దర్వాజా పెట్టినందుకు అది ఉండదు కాదు, నెగిటివిటీ లోపలికి రాకుండా ఉండేందుకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు హాల్ ఇంతే ఉండాలి, కిచెన్ ఇంతే ఉండాలి, వాస్తు ప్రకారంగా ఒక ప్లానింగ్ ఉంటుంది మనం కట్టేటువంటి ఇల్లు ప్రకారంగా. దానికి అడ్డం ఆటంకం ఉండాలి అంటే ఒక గడప మాత్రమే ఆటంకం ఉంటుంది, అడ్డం ఉంటుంది. ఆ గడప అనేది సరిహద్దుల్లో ఉండేటువంటిది ఒకటే కాదండి. ఆ గడప ఉండడం ద్వారా వాస్తు దోషం కూడా కొంత తగ్గుతూ ఉంటుంది. ఇంటి గడపను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత మేధావులు అర్థమైంది. ఇంటి వారికి ఎంత ప్రాముణ్యతలు, ఎంత మేధావులు, ఎంత జమీందారులు, వాళ్ళు ఎంత మాట మీద నిలబడతారు అనేది మన గడపను బట్టి ఉంటుంది. ఎత్తుగా గడపలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగానే కాదు, కుటుంబ పరంగా కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. అంత ఆధ్యాత్మికంగా ఉండేటువంటి గడపలు అనేది ఈ రోజుల్లో గడపలు అనేది లేకుండా పోయింది పరిస్థితికానికి. అయితే ఈ గడపకి ముగ్గులు వేయడం కానీ, నామం పెట్టుకోవడం కానీ, కుంకుమ రాయడం కానీ, ఆ పసుపు రాయడం కానీ ఉన్నటువంటి ఆంతరం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త సంపద కాదు, ముఖ్యంగా అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా కలగలిపి ఇంట్లో ఉండేందుకు గడపలో రాసేటువంటిది పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, మనకి గంధం కావచ్చు, ఆ ఒక గడపకి రాసేటువంటి ముగ్గు కావచ్చు, నాము కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కనుక గడప లోపలికి నెగిటివిటీని రానివ్వు. మరొకటి, ఆ గడపలు ఎత్తుగా పెట్టడానికి మరొక కారణం ఉంది. పురుగు పుట్ట ఒక్కొక్క కాలంలో వెదర్కి పురుగు పుట్ట లోపలికి వస్తూ ఉంటాయి. ఆ గడప ఎత్తుగా ఉండడం ద్వారా లోపలికి పురుగు పుట్ట కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఆ కాళజేర్లు కానీ, జేర్లు కానీ ఇలాంటివన్నీ లోపలికి రాకుండా ఉండేందుకు కూడా గడపను అడ్డంగా పెట్టేటువంటి యోచన కూడా కనపడతా ఉంది. అందుకని ఆ పాత కాలంలో గడపలు పెట్టేందుకు ఎన్నో రకాలుగా ఆలోచించుకొని గడపలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు చంటి పిల్లలు బయటికి వెళ్లకుండా, పరిగెత్తకుండా, పని చేయకుండా ఉండేయడానికి ఉంటారు. వాళ్ళకు కూడా అడ్డంగా ఉంటుంది గడప. ఈ గడప ఉన్నప్పుడు అమ్మవార్లు సైతం కూడా నెగిటివిటీ లోపలికి రాకుండా చేసేందుకు గడప అడ్డంగా ఉంటుంది. కాబట్టి పటాల రాముడు పడితే లేవడు అంటారు అన్నమాట గడపని. గడపనే పటాల రాముడు పడితే లేవడు అంటారు. ఆ గడప అడ్డంగా ఉంటది కాబట్టి ఎవరికైనా మోకాళ్ళు జారి కింద పడ్డారంటే మోకాళ్ళు గడ్డం ఇరిగిపోతుంది. అందుకే కానీ చెడు క్రమంలో రావన్నమాట. దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు గడపలకు అడ్డంగా పడిపోతారు, గడప తగులుకొని ముందుకు పడతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి మెలకు వస్తుంది. అందుకని గడపని పెంచడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. మరి అలాంటి గడపకి అది పుణ్యఫలంగా మన ఇన్ని రకాల కాపాడుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా పర్వదినాలే కాదు, శుభదినాలే కాదు, ప్రతినిత్యం కూడా ఓపిక ఉండి ఆ ఆడవారు కనుక ఇంట్లో మగవారిని ఆడవారు ఈరోజు అందరూ చేస్తున్నారు కాబట్టి పలానా వారాన్ని కాదు, ఆ గడపకి మనము పసుపు రాసి బొట్లు పెడితే గనక, పసుపు గంధము కుంకుమ ధరిస్తే గనక, ముగ్గుతో బొట్లు పెడితే గనక, ముగ్గు వేస్తే కనుక, పటం అంటారు, పటం వేస్తే కనుక మనకి ఇంట్లో నెగిటివిటీ రాకుండా ఉండేందుకు కాపాడుతుంది, చెడు వ్యసనాలు రాకుండా ఉండేందుకు కాపాడుతుంది. దాంట్లో పాటు ఒకప్పుడు మనకి వైరస్లు వచ్చాయి, కొన్ని రకాలుగా విపత్తులు వచ్చేవి, అన్నీ కూడా గడప దాటి లోపల రాకుండా ఉండేందుకు గడపని ఆధారంగా పెట్టుకుంటారు. మరొక విషయం, ఆడవారిలో చైతన్యం కానీ మగవారిలో చైతన్యం వచ్చినా భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి గడప ఆధారంగా ఉంటుంది. అందుకని గడప చాలా ప్రాసిద్ధి. పూర్వకాలంలో కాదు, ఈ కాలంలో కూడా పెట్టట్లేదు కాబట్టి మనం ఏం చేయలేం. ఇకపోతే గుమ్మడికాయ, ఈ గుమ్మడికాయ కట్టడానికి కారణం ఒకటి ఉండిద్ది. నరదిష్టి, నరఘోష మన ఇంట్లోపలికి రాకుండా ఉండేందుకు, ఇంటికి సరిహద్దుల్లో అలాంటి దోషాలు ఏమి ఇంటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఇంటిలో పాది సుఖంగా ఉండేందుకు. మనకి నరదిష్టి వస్తే కనుక అనేజీగా ఉంటుంది, అన్ఫిట్గా ఉంటుంది, మనం అంతా నిస్సహాయపడుతూ ఉంటాం, ఒక పని ముందుకు వెళ్ళదు, కోపము, చికాకు అన్నీ వస్తూ ఉంటాయి, ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, తినలేము, వాంతిని సంచేసి, ఇవన్నీ కూడా నరదిష్టి వల్ల వస్తూ ఉంటుంది. ఆ నరదిష్టి మనకి రాకుండా ఉండేందుకు గుమ్మడికాయ అనేది మనం కట్టుకుంటూ ఉంటాం. ఆ గుమ్మడికాయని అందరూ
వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అటు కొలిసి ఇటు కొలిసి గుమ్మానికి సరి సమానంగా మధ్యలో కడతా ఉంటారు పైన. అలా కట్టకూడదు గుమ్మడికాయని. గుమ్మడికాయని ఎప్పుడు కూడా సింహద్వారానికి పక్కన కట్టుకోవాలి. కిటికీలు ఉంటాయి, కిటికీ పక్కన కట్టుకోవాలి, సింహద్వారాన్ని పక్కన కట్టుకోవాలి. గుమ్మం పైన మనం కరెక్ట్ కొలుసుకొని గుమ్మానికి పైన కట్టుకుంటాం. చాలా మంది అంటారు కదా గుమ్మడికాయ మధ్యలో కట్టడం వల్ల వెళ్తున్నప్పుడు అది మనలో ఉన్న నెగిటివిటీ అంతా తీసేస్తుంది అని అంటారు. కాదండి, గుమ్మడికాయ కానీ పటిక్ కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా సరే మనము నిమ్మకాయ కానీ ఏదైనా సరే గుమ్మానికి మనం దిష్టి కోసం పోయేదని కట్టాము అంటే గనక మనకి ఆ నరదిష్టి నరఘోష అంతా కూడా దాన్ని తగులుకుంటది. మనం ఏం చేస్తాం, ఆ గుమ్మానికి వాటి కింద నుంచి వెళ్తాం, వాటి కింద నుంచి వెళ్ళినప్పుడు మనకి రిలీజ్ చేస్తుంది, అందుకని కింద కట్టకూడదు, మనకు అనేసి వచ్చేస్తుంది. అది గుమ్మానికి సరిహద్దులు కడుతుంటారు, సరిగా కొలుస్తారు. ఒక్కొక్కరైతే అటు మధ్యలోకి వచ్చేటట్టు చేస్తారు, కొలిసి కరెక్ట్ కడతారు. కట్టేసి ఒక్కొక్కటి గుమ్మడికి కుళ్ళిపోతా ఉంటది, ఆ కుళ్ళిపోయిన నీరు అంతా మన మీద పడతా ఉంటది. అనేసి అలా చేయకూడదు. అందుకని సింహద్వారం వదిలివేసి సింహద్వారానికి దానికి సమానంగా ఉండేటువంటి భాగంలో పక్కన కట్టాలి. పక్కన కడితే ఏమైందంటే మనలో ఉన్న నెగిటివిటీ కానీ ఎవరైనా లోపలికి వచ్చేటువంటి నెగిటివిటీ కానీ ఇవన్నీ కూడా ఆ గుమ్మడికాయ లాగేసి అది కొళ్ళనేయండి, పుచ్చనేయండి, ఎండనేయండి, ఏమన్నా కానివ్వండి అందరితో వెళ్ళిపోతుంది. గుమ్మడికాయ పడేసి మళ్ళీ కొబ్బరికాయో నిమ్మకాయో గుమ్మడికాయో పట్టికో లేదా బియ్యమో ఉప్పు ఏదో మళ్ళీ కడుతూ ఉంటాం అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాసిద్ధి ప్రకారంగా ప్రాంతీయ ఆచారం ఇంటి ఆచార ప్రకారంగా ముడుపులు కట్టుకునే దానికి ఉంటుంది, దిష్టి ముడుపులు అంటారు. ఆ విధంగా కట్టుకోవాలంటే కానీ అవన్నీ మనకి సరిసమానంగా ఉండకూడదు. కాబట్టి ఇంటికి అలాంటి కట్టడం ద్వారా మన ఇంటికి మీద కానీ మన మీద కానీ నరదిష్టి నరఘోషే కాకుండా ఎలాంటి చెడు క్రియలు కూడా అలాంటి చెడు సత్వంతో ఉన్న దెయ్యాలు భూతాలు పిచాచులు ఇవన్నీ కూడా లోపలికి రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని కూడా బాగుండేందుకు బాగా చూసుకునేందుకు కూడా అలానే మనకి ఏదైనా జబ్బులు కానీ వైరస్లు కానీ అలానే అమ్మవారు చోకింది అమ్మవారు పట్టింది అమ్మవారు పూనింది అమ్మవారు పోసింది ఇలాంటివి కూడా రాకుండా ఉండేందుకు మనకి గరిక మండలు కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, ఇలాంటి పటిక కావచ్చు కట్టేటువంటి ఆచారం మనకు కనపడతా ఉంది. కాబట్టి మనం కట్టుకునేటువంటి ఏదైతే దిష్టి ముడుపులు ఉన్నాయో గుమ్మానికి సరిహద్దులో కాకుండా గుమ్మానికి రైట్ కానీ లెఫ్ట్ కానీ కట్టుకుంటూ ఉంటే గనక ఆ ఇబ్బందులు మనకి రాకుండా ఉండేందుకు మనం కట్టుకునేటువంటి గుమ్మడికాయ చాలా ప్రసిద్ధి. అయితే గురుగారు ఇప్పుడు గుమ్మడికాయ ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు అంటారు? అంటే ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది? గుమ్మడికాయ అనేది అమ్మవారి ఆలయంలో పూజించుకుని కట్టుకోవాలి, లేదా ఆంజనేయ స్వామి గారి ఆలయంలో పూజించి కట్టుకోవాలి, లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పూజించి కట్టుకుంటే చాలా మంచిది, లేదంటే వినాయక స్వామి దగ్గర పూజించి కట్టుకుంటే చాలా మంచిది, అలానే గ్రామ దేవతల దగ్గర పూజించి కట్టుకుంటే చాలా మంచిది. అలా కట్టుకోలేని పక్షాన విడిగా కూడా గుమ్మడికాయ తెచ్చుకుని కట్టుకోవచ్చు. అమావాస్య పౌర్ణానికి ముందు రోజు కట్టుకుంటే చాలా మంచిది, ఏకాదశి రోజు కట్టుకుంటే చాలా మంచిది, అలానే ఆదివారం రోజు కట్టుకుంటే మంచిది. తిథులు చూడలేమనుకుంటే ఆదివారం రోజు కట్టుకుంటే మంచిది. ఒకవేళ తీయాలనుకుంటే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ తీస్తే చాలా మంచిది. ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి, శనివారం రోజు తీసి ఆదివారం కట్టుకోవాలి, ఏకాదశి రోజు దశమి రోజు తీసేసి ఏకాదశి రోజు కట్టుకోవాలి, ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి, లేకపోతే ఆ నెగిటివిటీ మొత్తం ఇదైపోతుంది అనమాట. అలానే దాని ప్రకారం ఇంట్లో కూడా గుగ్గిలము సాంబ్రాణి ఆవపిండి లేకపోతే కనుక దాల్చిన చెక్క పిండి లవంగాల పిండి ఇవన్నీ కూడా కలుపుకొని ఇంట్లో కూడా ధూపం వేసుకోవాలి. ఇంగువ ఇవన్నీ కూడా మిశ్రమం కలుపుకొని ఇంట్లో ధూపం వేసుకోవాలి. దాల్చిన మనకి బిర్యానీ పత్తా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి. ఆ నెగిటివిటీ అంతా కూడా ఇంట్లో నుంచి పటాపంచలే బయటకు వెళ్ళిపోతుంది. ఆవు పంచుకొని నీళ్ళలో కలిపి ఎప్పుడైనా చల్లుతూ ఉండాలి. మెంతులు కొంచెం చీటికలు నీళ్ళలో వేసి కలుపుతూ చల్లుతూ ఉండాలి. అలానే నీళ్ళలో మెంతులతో పాటు ఉప్పు కూడా వేసి నీళ్ళలో కలుపుకొని చల్లుతూ ఉండాలి. ఇంటికి వాతావరణం బాగుంది అంటే ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో సగభాగం నిద్ర సగభాగం ఇంట్లోనే ఉంటాం మనం. కాబట్టి ఆ ఇల్లు పరిసర ప్రాంతాలు సరిగా లేకపోతే మనకి మైండ్ పనిచేయదు, డబ్బు నిలకడగా ఉండదు, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చెక్ చేసుకోవాలి. ఏమైనా వాళ్ళు మంత్రించి తీసుకొచ్చి ఇక్కడ వేసారా, ఏమైనా ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి. మన ఇంటి మీద చేతబడి జరిగిందా, ఇప్పుడేం జరిగిందా, అష్టదిబ్బం జరిగిందో చూసుకుంటుండాలి. సంవత్సరానికి ఒకసారి ఇంట్లో 3 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేస్తూ మరమ్మతులు చేస్తుంది. వాస్తులో ఏదో ఒక రకమైన మార్పు చేస్తూ ఉండాలి. అప్పుడే ఇంట్లో పవర్ఫుల్ పాజిటివిటీ అనేది ఏర్పడిద్ది, మనకు బాగుంటది. కాబట్టి ఇంటికి చేసిన ప్రయత్నాలు అవి అది మాసంతోనో నెలతోనో లేకపోతే పక్షాంతోనో వారంతోనో రోజుతోనో తిథితోనో నక్షత్రంతోనో ఎటువంటి సంబంధం లేదు. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే స్నానం చేసుకొని పవిత్రంగా ఉండి కొత్త బట్టలు వేసుకుంటామో ఇంటికి కూడా అలాంటి మరమ్మతులు చేస్తూనే ఉండాలి. ఇంటికి ఎప్పుడైనా ఒకసారి గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ దిష్టి తీసి పగలగొట్టకూడదు. పగలగొట్టడం మళ్ళీ అరిష్టం. పగలగొట్టకుండా తీసి అక్కడ నీళ్ళలో వేయాలి, పారేడు నీటిలో కానీ పొదల కానీ చెట్లు కానీ వేసేసేయాలని పగలగొట్టకూడదు అక్కడ. అలాంటి సందర్భంలో చిన్న చిన్న పరిహారాలు కంటే కనుక గుమ్మానికి మనము ఆ గుమ్మానికి కావచ్చు గడపకి కావచ్చు ఇవన్నీ కూడా మనం పసుపు కుంకుమ పెట్టడానికి ఆచారంగా పెట్టడానికి కారణాలు ఏంటి అంటే ఇవే. లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మమ్మ కానీ సరస్వమ్మ కానీ కుబేరుడు స్వామి కానీ అలానే కనుక అయ్యప్ప స్వామి వారు కానీ ఎవరైనా మన ఇంట్లో కొలువు తీరాలి అనుకుంటే కనుక ఇంట్లో ప్లేట్ వేసినా గద్దె పెట్టి ఉన్నా ఆ ఉపాసన తీసుకుని వీళ్ళందరూ మన ఇంట్లో ఉండాలి అంటే కనుక గడపదాటి లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ గడపదాటి బయటకు వెళ్ళాలంటే 7
వారాలు పడుతుంది. కాబట్టి ఆ గడప లేకపోతే 7 రోజుల్లో కాదు 7 గంటలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మనం వేసుకునేటువంటిది గడప చాలా ప్రాసిద్ధి. మనకి లోపల రావాలంటే ఆహ్లాదకరమైన వాసన, సువాసన, మనకి ఆ ముగ్గులు, వాతావరణం అన్ని బాగుంటే మన మనసు మైండ్ కేంద్రీకృతమై ఆహ్లాదకరంగా ఉంటది. అప్పుడు మనకి లోపలికి వస్తుంటది. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అంటే నిజంగానే చక్కటి విషయాలు చెప్పారు. అలాగే ఇంట్లో వస్తువులతో కూడా మన నెగిటివిటీ ఎంత బాగా పోగొట్టుకోవచ్చో కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.